అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న పదార్థాలతో మష్రూమ్ మసాలా కర్రీని చూపించబోతున్నాను. మరైతే తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్స్‌ని నీళ్లను పోసుకొని బాగా క్లీన్ చేయాలి. ఈ పుట్టగొడుగులు నల్ల మరకలనేవి ఉన్నాయి చూస్తున్నారు కదా! వాటన్నిటిని రిమూవ్ చేసేయాలి. వీటిపైన ఒక తెల్లటి పొర ఉంటుంది. దాన్ని కూడా తీసేస్తే పుట్టగొడుగులు మంచి కలర్‌లో కనిపిస్తాయి. చూపిస్తున్నట్టు ఇట్లా వైట్ కలర్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు మిగిలిన వాటన్నిటిని క్లీన్ చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా బాగా చిన్నగా అయిపోతది. ఒక మధ్యస్థ ముక్కల్ని కట్ చేసుకున్నారంటే పంటి కిందకి కూడా బావుంటుంది. ఇలా అన్నిటిని కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ అంత ఉప్పు, ఒక అర టేబుల్ స్పూన్ అంత కారం, దీనిలోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత పెరుగును వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోగా మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము. 2 పండు టమాటాలు, అలాగే ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకుల్ని ఈ రెండిటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈలోగా మెయిన్ ప్రాసెస్ చేసేద్దాం. 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ ముక్కలు, ఒక ఇలాయచీ, బిర్యానీ ఆకును వేసి ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెత్తటి మిశ్రమాన్ని ఈ స్టేజ్‌లో వేసుకోవాలి. ఇది వేయటం వలన ఈ కూరకి రిచ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. గ్రేవీ కూడా భలే టేస్ట్‌గా వస్తుంది. అసలు హోటల్‌కి వెళ్లి తినాలన్న ఆలోచన కూడా రాదు. ఇప్పుడు ఇందులోకి పౌడర్ మసాలాలు, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ దాకా నార్మల్ కారం, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, దీనిలోకి కసూరి మేతిని కూడా వేసుకొని, కొద్దిగా వాటర్‌ని పోసుకుంటే గ్రేవీ అనేది ఒదిగిస్తుంది. ఈలోగా టమాటోలు మగ్గాలి, జీడిపప్పు కూడా కొంచెం వేగాలి కాబట్టి ఈ మసాలాలతో పాటు చక్కగా వేగిపోయి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కూడా మంటని సిమ్‌లోనే ఉంచి మూత పెట్టి ఉడికించండి. ఈ గ్రేవీ అండి నిజంగా చపాతీలోకి గానీ, నాన్‌లోకి గానీ జీరా రైస్‌తో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా! గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత ఇంకా గ్రేవీ అనేది వస్తుంది. ఎందుకంటే మనం మష్రూమ్‌లో పెరుగు వేసాం కాబట్టి ఇంకా గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన పుట్టగొడుగు మిశ్రమాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 2 సెకన్లు ఉడికించండి. పుట్టగొడుగులు వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో ఉడికించాలండి. లేదంటే ఎక్కువ వాటర్‌ని రిలీజ్ చేసేస్తాయి. ఇలా కొద్దిగా నూనె పైకి తేలిన తర్వాత ఒక టీ గ్లాసుడంత వాటర్‌ని కూడా పోసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొక 2 సెకన్ల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పుట్టగొడుగులు కూడా రెడీ అయిపోయిందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.